హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. ఈ పక్క చిత్రంలో మీరు చూస్తోంది ప్రముఖ విదుషీమణి, లలిత సంగీత సామ్రాజ్ఞి, తెలుగు తెర తొలి నేపథ్య గాయని, మెద్రాస్, విజయవాడ ఆకాశవాణి కేంద్రాల ప్రారంభ గీతం ఆలపించిన గొప్ప విదుషీమణి, 93 పైగా సుస్వర సంగీత ప్రస్థానంలో ఓలలాడిన అద్భుత అమర గాయని శ్రీమతి రావు బాల సరస్వతీదేవి. 97 పండు వయసులో నిన్న ఆమె హైదరాబాద్లో స్వర్గస్థులయ్యారు. మనకు ఆమె తీపి గుర్తులుగా ఆమె ఆలపించిన వేలాది గీతాలను, సినీ గేయాలను, లలిత సంగీత గీతాలను, భక్తి గీతాలను అందించి వాటిలోనే తనను చూసుకోమంటూ తన సుస్వర సంగీత మధురిమలను ఆలకించమంటూ చెప్పి అమరలోకాలకు పయనమైపోయారు. శ్రీమతి బాల సరస్వతీదేవి అద్భుత గాయని అనే విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా మనకు చెప్పాల్సింది ఏమీ లేదు. అయితే ఈవిడ ఈ సినీ సంగీత ప్రస్థానం ఎంత త్వరగా మొదలైందో అంత అర్థంతరంగా ముగిసిపోవటమే విషాదం. ఇది తెలుగు సంగీతమే కాదు, యావత్ సంగీత లోకం చేసుకున్న ఒక దురదృష్టం. ఎందుకంటే బాల సరస్వతీదేవిని 2 సార్లు, ఒకసారి వివాహం రూపంలో, రెండవసారి లతా మంగేష్కర్ రూపంలో విధి కాటేసింది. 4వ ఏట నుంచే స్టేజీ ఎక్కి హాయిగా చెవులలో తేనెపోసినట్టుగా గీతాలు ఆలపించిన శ్రీమతి బాల సరస్వతీదేవి ఆ తరువాత క్రమంగా చిత్రాల్లో ప్రవేశించి, చలనచిత్ర సీమలో ప్రవేశించి బాలనటిగా, ఆ తరువాత సహాయ నటిగా, ఆ తరువాత కథానాయికగా ఎంతో ఒక మెరుపు మెరిశారు. తమిళనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీఆర్ తరఫున కూడా, ఎంజీఆర్ సరసన కూడా కథానాయిక నడిచిన ఈమె ఆ తరువాత మాత్రం నటన కన్నా సంగీతానికి, పాడటానికి ప్రాధాన్యం ఇచ్చి గాయనిగానే స్థిరపడిపోయారు. అలాగే ఆమె స్థిరపడి ఉంటే మనకు ఇంకెన్నో ఆణిముత్యాలు సముద్రంలో గవ్వల మాదిరిగా ఎన్నెన్నో ఎరుకునేవాళ్ళం మనం. కానీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, సింహళ, హిందీ భాషల్లో 2000కు పైగా సినీ గేయాలు ఆలపించిన శ్రీమతి బాల సరస్వతీదేవి సినీ సంగీత ప్రస్థానం అర్ధంతరంగా జమీందారీ కుటుంబానికి చెందిన ఆమె అత్తింటి వారు పెట్టిన ఆంక్షల కారణంగా మధ్యలోనే ఆమె సంగీత ప్రస్థానం అర్ధంతరంగా మిగిలిపోయింది. దీంతో ఆమె తన సంగీత ప్రస్థానాన్ని తలుచుకున్నప్పుడల్లా తనది అసంపూర్తిగా మిగిలిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు వంటిదని, దీనిని పూర్తి చేసేందుకు వచ్చే జన్మంటూ ఉంటే మళ్ళీ గాయనిగానే జన్మించి ఆ రికార్డు పూర్తి చేస్తానని చెబుతూ ఉండేవారు. ఒకంత బాధతో, ఒకంత మనస్తాపంతో, తను అనుకున్న పనిని పూర్తిగా, తన చేతిలో ఉన్న ప్రతిభను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయానే అనే బాధతో. ఒక్కసారి శ్రీమతి బాల సరస్వతీదేవి ఘంటలను పలికిద్దాం. 1929 ఆగస్టు 29న మెడ్రాసులో అమ్మమ్మ వారింటి జన్మించిన శ్రీమతి బాల సరస్వతీదేవి స్వస్థలం గుంటూరు. అప్పట్లో వారికి రత్నమహల్ అనే థియేటర్ ఒకటి గుంటూరులో ఉండేది. ఈవిడ నాన్నగారైన పార్థసారథి స్వయంగా హార్మోనియం ప్లేయర్, పెద్ద కళాభిమాని. దీంతో ఆయన చిన్నతనంలోనే తన కుమార్తె అయిన శ్రీమతి సరస్వతీదేవి, అప్పట్లో ఆమె పేరు వాళ్ళు పెట్టింది తల్లిదండ్రులు కేవలం సరస్వతీదేవి మాత్రమే. అలాంటి సరస్వతీదేవి సంగీత ప్రతిభను గుర్తించి 4 ఏళ్ల నుంచే ఆమెకు సంగీతంలో హిందుస్థానీ, కర్ణాటక, ఆ తర్వాత వెస్టర్న్ మ్యూజిక్, ఇలా అన్ని శాస్త్రీయ సంగీత రీతుల్లోనూ, పాశ్చాత్య సంగీత రీతుల్లోనూ ఉద్దండ పండితుల వద్ద శిక్షణ ఇప్పించారు. ఆ శిక్షణ ఫలించి పైగా తనలో ఉన్న స్వతసిద్ధంగా భగవంతుడు ప్రసాదించిన సంగీత జ్ఞానంతోనూ, తనకున్న మృదుమధుర గాత్రంతోనూ, స్వరంతోనూ బాల సరస్వతీదేవి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అలా 4 ఏళ్ల వయసులో బహిరంగ స్టేజీలపై పాడటం ప్రారంభించిన ఆమె సినీ గాయక ప్రస్థానం 1974 వరకు మధ్యలో గ్యాప్స్తో కొనసాగింది. ఈ విరామాలు ఎందుకు వచ్చినాయా అంటే ఆవిడ వివాహం ఆడిన కోలంకి జమీందారు గారు ఫస్ట్ పెళ్లికి ముందు ఆవిడను పాటలు పాడటానికి అంగీకరిస్తానని చెప్పి తన సంగీత కెరీర్ను కొనసాగించుకోవచ్చని చెప్పిన ఆ జమీందారు గారు ఆ తర్వాత మాత్రం ఆవిడ పాటలు పాడడానికి వీలేదని అభ్యంతరం పెట్టడంతో అర్ధంతరంగా, అంటే 1958లోనే ఆవిడ సినీ సంగీత పాటలు పాడటాన్ని పూర్తిగా విరమించుకున్నారు. ఆ తరువాత
1974లో ఆ రాజావారు చనిపోయేంత వరకు ఆవిడ మళ్ళీ సంగీతం వైపు, సినీ సంగీతం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. 1974లో తన మేనత్త కూతురైన శ్రీమతి విజయ నిర్మల దర్శకత్వం వహించిన సంఘం చెక్కిన శిల్పాలు అనే సినిమాలో పోయిరావమ్మ, అపరంజి బొమ్మ, అత్తవారింటికి అంపకాల పాట ఆవిడ పాడిన చివరి తొలి తెలుగు గీతం. అంటే ఆ తర్వాత సుమారు 51 ఏళ్ల పాటు బాల సరస్వతీదేవి ఒక్క సినీ పాట కూడా, ఒక్క సినీ గేయం కూడా ఆలపించలేదు. అయితేనే ఆవిడ ప్రభ ఇప్పటికీ ఎంతోమంది, ఆవిడ ప్రతిభ అందరూ చెవుల్లో చాలామంది సంగీత ప్రియులు, సినీ సంగీత ప్రియులు, భజన గీతాలు వినే వారికి అందరి చెవుల్లో ఇంకా గింగురుమంటూనే ఉంది. ఆమె స్వరం ఇంకా మధురములను పలికిస్తూనే ఉంది. ఇలా ఇందాక చెప్పినట్లే పెళ్లికి ముందు పాటలు పాడుకోవచ్చని చెప్పిన కోలంగి జమీందారు గారు రంగారావు గారు, ఆ తర్వాత మాత్రం సూర్యారావు గారు, ఆ తర్వాత మాత్రం రాజా ప్రద్యుమ్న కృష్ణ సూర్యారావు గారు, ఆ తర్వాత మాత్రం ఆమె పాటలు పాడటానికి అభ్యంతరం పెట్టడంతో సినీ సంగీత ప్రస్థానాన్ని అర్ధంతరంగా ఆపేసిన శ్రీమతి బాల సరస్వతీదేవి ఆ తరువాత లతా మంగేష్కర్ వల్ల హిందీ చిత్రరంగంలో అవకాశాలను పోగొట్టుకున్నారు. ఇది వినటానికి ఒకంత బాధాకరమైనప్పటికీ కఠోర వాస్తవం. ఈ విషయాన్ని శ్రీమతి సరస్వతీదేవి ఎన్నో సందర్భాల్లో పలు ఇంటర్వ్యూలో చెప్పారు. అదేమిటంటే అప్పటి ప్రఖ్యాత సంగీతకారుడు నౌషాద్ అంటే ఆషామాషి సంగీత దర్శకుడు కాదు. మనకి ఇక్కడ ఎస్ రాజేశ్వరరావు గారు, కేవి మహాదేవన్, సుబ్బరామన్ ఇలాంటి ఉద్దండ సంగీతజ్ఞుల సరస్సును చేర్చదగిన మహాసంగీత దర్శకుడు నౌషాద్. ఆ నౌషాద్ గారు సరస్వతీదేవి గీతాలను ఒకసారి విని ఆవిడకి తన హిందీ సినిమాలో 2 పాటలు పాడించారు. ఆ తర్వాత ఈ విషయం తెలిసి ఆవిడ గాన ప్రతిభను విని ఆ నోట ఈనట విన్న అప్పటి ప్రముఖ సంగీత దర్శకులు కళ్యాణ్జీ, ఆనంద్జీ వంటి ఎందరో హిందీ సంగీత దర్శకులు ఆమెను బొంబాయిలోనే ఉండిపోమని, అలా ఉంటే ఆమెను ఎన్నో అవకాశాలు ఇచ్చి హిందీ చిత్రసీమలో పాడిస్తామని అంటే ఆవిడ అందుకు సుముఖత తెలిపారు. అయితే అప్పటి ప్రఖ్యాత గాయని గానకోకిలుగా పేరొందిన లతా మంగేష్కర్ మాత్రం మొదటిసారి తన భర్త వల్ల సంగీత సాధనను, సంగీత గీతాలాపనను ఆపేయాల్సి వచ్చిన శ్రీమతి సరస్వతీదేవి కెరీర్ను రెండవసారి లతా మంగేష్కర్ విధించిన ఆంక్షలు దారుణంగా దెబ్బతీశాయి. అదేమిటి అంటే శ్రీమతి బాల సరస్వతీదేవి గురించి, అప్పటికే ఆమె గాన ప్రతిభ గురించి విని ఉన్న లతా మంగేష్కర్ ఆవిడ గనక ముంబైలో ఉంటే ఆవిడకి అవకాశాలు ఇచ్చిన సంగీత దర్శకులకు వాళ్ళ సినిమాల్లో పాటలు పాడినని చెప్పడంతో వారు ఆ విషయాన్ని ఆవిడకి చెప్పి సారీ చెప్పారు. దీంతో సరస్వతీదేవి చేసేదేమి లేక తీవ్ర నిరాశాపహతులై మెడ్రాస్కు తిరిగి వచ్చేశారు. అలా ఒకసారి భర్త వల్ల, ఆ తర్వాత రెండోసారి లతా మంగేష్కర్ వల్ల శ్రీమతి బాల సరస్వతీదేవి తెలుగు చిత్ర కెరీర్, ఇతర సౌత్ ఇండియా భాషల కెరీర్, దాంతోపాటు బాలీవుడ్లో కూడా పాటలు పాడే అవకాశాన్ని ఆవిడ కోల్పోయారు. ఇది ఆవిడను ఎంతగానో బాధించింది. అయితే స్వతహాగా చిత్తపరిజ్ఞురాలు, చదువుకున్న తక్కువే అయినప్పటికీ వివిధ భాషల్లో ప్రావీణ్యం ఉన్న శ్రీమతి సరస్వతీదేవి ఆ విషయాన్ని అంత తేలిగ్గా అంత బాధగా తీసుకోలేదు. తన సినిమాలు పాడకపోయినప్పటికీ తన ఇంట్లో మాత్రం తన సంగీత సాధనను అడపాదడపా కొనసాగిస్తూనే సంగీతంపై తనకున్న మక్కువను తీర్చుకుంటూ వచ్చారు. ఆ తర్వాత 1974లో ఇందాక చెప్పినట్టుగా భర్త చనిపోయిన తర్వాత పాడిన సంఘం చెక్కిన శిల్పాల సినిమాలో పాడిన ఆఖరి పాట ఆవిడ పాట. అంతకుముందు దేవదాసులో ఆవిడ పాడిన 3 గీతాలు మీ అందరికీ తెలుసు. తానే మారినా, గుణమే మారినా, ఇంత తెలిసి ఉండి, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. ఆ తర్వాత మంచి మనసుకు మంచి రోజుల్లో, ధనుడికి గిరి భారమా, గిరికి తరువు భారమా అనే పాటలతో పాటు మహాకవి శ్రీశ్రీ తొలిసారిగా సినీ అరంగేట్రం చేసి రాసిన తొలి పాటను కూడా పాడింది శ్రీమతి సరస్వతీదేవే. ఇట్లా ఎన్నో ఘనతలు ఆవిడ సొంతం. లలిత గీతాలకైతే ఆవిడ పాడిన లలిత గీతాలకైతే లెక్కే లేదు. ఇలా 1 కాదు ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న శ్రీమతి సరస్వతీదేవి కెరీర్ ఆమె భర్త రూపంలోనూ, ఆ తర్వాత లతా మంగేష్కర్ రూపంలోనూ ఆవిడకు అడ్డంకులు కలిగించినట్లయితే ఆవిడ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేవారు. సంగీతానికి మరింత మకుటం లేని మహారాణిలా నిలబడిపోయేవారు. అయితే ఆ తర్వాత కూడా, అంటే 1900 తర్వాత ఆవిడకి 80 సంవత్సరం వచ్చిన తర్వాత కూడా తను చిన్ననాటి నుంచి ఆరాధించిన తన ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుడిపై భక్తితో ఆవిడ ఒక సిడీ రూపొందించారు. దాని పేరు రాధామాధవం. అంతేకాదు మీరా భజనలను సి నారాయణ రెడ్డి తెలుగులో అనువదిస్తే వాటిని హృదయంగా కర్ణపేయంగా ఆలపించింది కూడా
ఈవిడే. ఇలా ఇప్పుడు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైన రాజ్మహల్ వాసం తనకు అడుగడుగున బందీలు వేసి తన నోటికి అడ్డుకట్ట వేసిన, తన స్వర ప్రవాహానికి అడ్డంకులు ఏర్పరిచిన లతా మంగేష్కర్ లాంటి వాళ్ళ రూపంలో ఎన్నెన్నో ప్రతిబంధకాలు ఎదురైన శ్రీమతి బాలా సరస్వతీదేవి ఇంతకాలం అంటే పాడటం మానేసిన, సినిమాల్లో పాడటం మానేసిన 51 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ మనందరి మనసులో నిలిచి ఉందంటే అది ఆవిడ గాన మాధుర్యం, ఆవిడ సౌశీల్యం, నిండు కుండల్లో తొణకని ఆవిడ మనస్తత్వం. ఇప్పటికీ ఎన్నో వేదికలపైన ఎన్నో సినిమా లలిత సంగీత గీతాల పోటీల్లోనూ బాల సరస్వతీదేవి పాడిన పాటలను ఔత్సాహికులు ఆలపిస్తూ ఉండటం మనం చాలాసార్లు టీవీ షోల్లో వాటిలో గమనిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఇక 3 ఏళ్ల క్రితం ఆవిడ 93-94 ఏళ్ల వయసులో ఈటీవీ పాడుతో దిగే కార్యక్రమంలో పాల్గొన్న ఈ కార్యక్రమం ఆవిడకు సంగీతం పట్ల ఎంతటి అభివృక్తి ఉందో, 9-10 వయసు దాటిన తర్వాత కూడా ఆవిడ గొంతు ఎంత శ్రావ్యంగా ఉందో, దాన్ని ఎలా ఆవిడ కాపాడుకుందో తెలిస్తే మనం ఆశ్చర్యచకితులం అవుతాం. ఇలా ఒకవైపు విధి, కుటుంబ కట్టుబాట్లు, తన ప్రమేయం లేని కొందరు వ్యక్తులు వేసిన అడ్డంకుల వల్ల అడుగడుగున వెనక్కి వెళ్లాల్సి వచ్చిన శ్రీమతి బాల సరస్వతీదేవి సాగించిన సినీ ప్రస్థానం ఆదర్శప్రాయం. ఇప్పుడు గాయాలు కావాలనుకుంటున్న వారందరికీ కూడా ఆవిడ ఒక చక్కటి పాఠం. ఈ అద్భుత గాయని, ఈ అపర గంధర్వ గాయని మనల్ని వదిలి సురలోకాలకు సంగీత ప్రస్థానం కొనసాగించేందుకు వెళ్ళిన ఈవిడకు నా సగౌరవ నివాళి. థ్యాంక్ యూ.